అందరికీ జై భీమ్, అదేవిధంగా జై మీమ్. వేదికలను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు కౌసార్ మొయినుద్దీన్ గారు, అదేవిధంగా దళిత సామాజిక ఉద్యమ నాయకులైన రాజు ఉస్తాద్ గారికి, ఇక్కడికి విచ్చేసిన నా దళిత బంధువులు, అదేవిధంగా ముస్లిం బంధువులకు నా పేరు పేరున జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. దాదాపు గత చరిత్ర చూసుకున్నట్టయితే మనం ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూర్వము, బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అనే ఈ యొక్క దేశాన్ని మనం చూడాలనుకుంటే గాని బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుగా ఈ యొక్క దళితుల స్థితిగతులను ఒక మనిషి ముట్టుకుంటే మైలబడే సమాజం నుంచి ఈ యొక్క భారతదేశం ముందుకు నడిచిందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఈ యొక్క మార్పులు చేర్పులు జరిగినాయంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చలువతోనే. ఈరోజు మనం చూస్తా ఉన్నాము, భారతీయ జనతా పార్టీ ఏ విధమైన దళితుల పట్ల, ఈ దేశంలో ముస్లింల పట్ల ఏదైతే వివక్ష కొనసాగిస్తూ ఉందో వారొక పద్ధతి ప్రకారంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క 4-5 సంస్థలు ఫస్ట్ మీ ఎడ్యుకేషన్లలో రాజకీయంగా ఈ విధమైన దళితుల పట్ల వివక్షను కొనసాగిస్తూ వారి యొక్క ఆర్గనైజేషన్ పనిచేస్తా ఉన్నది. గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాము, పార్లమెంట్ లో జరుగుతున్న సంఘటనలు గాని, ఉత్తరప్రదేశ్ గాని, హర్యానా గాని ఏదైతే దళితుల పట్ల, ముస్లింల పట్ల వివక్ష కొనసాగిస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాము. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ గిట్లా రాయకుండా ఉంటే ఈరోజు దేశంలో పరిస్థితి వేరంగా ఉంటుండే. ఒకసారి మనం గమనించవలసిన విషయం ఏమన్నా ఉందంటే, ఈ రోజు రానున్న రోజులలోని దళితులు, ముస్లింలు ఏకంగా ఈ యొక్క దేశాన్ని ఏలాలంటే మనమంతా ఐకమత్యంగా ఉండి పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పార్లమెంట్ లో అమిత్ షా గారు చేసిన ఏదైతే వాక్యం ఉందో, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును ఉచ్చరించడం వల్ల మీ యొక్క ఏదైతే ఇన్నిసార్లు మీరు అంబేద్కర్ అంబేద్కర్ అంటుర్రో ఆ పేరును ఉచ్చరించడం కన్నా మీరు దేవుని పేరు ఉచ్చరిస్తే మీకు ఈరోజు ఎంతో బాగా జరుగుతుండే, మీరు జీవితంలో బాగా పైకి వస్తా ఉన్నాడు. నేను ఒక్కటే అమిత్ షా గారిని అంటున్నా, మాకే దేవుడు రాలే, ఏ రాముడు రాలే, ఏ క్రీస్తు రాలే, ఏ ఈశా రాలే, ఎవరు రాలే, ఒక బాబాసాహెబ్ అంబేద్కరే మాకు రాజ్యాంగాన్ని ప్రసాదించడం వల్ల ఈ రోజు మేము మాట్లాడే హక్కును మీ ముంగడికి మేము రాగలిగినాం. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు మాట్లాడే హక్కుని ఇవ్వకుండా ఉంటే మీరు మనిషిని మనిషితో చూడకపోతుండే, మీరు ఒక ఆవుకి ఇచ్చిన వాల్యూ మాకు మనుషులకు ఇవ్వడం లేకపోతుండ్రు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా, మనమంతా ఒక సంఘటితమై, ఎందుకంటే ప్రొటెక్షన్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటుండే ఏమని, పోరాడు, సమీకరించు, బోధించు, పోరాడు. ఈ రోజు మనము బోధించకుంటే, సమీకరించకుంటే రానున్న రోజుల్లో మనమంతా ఎంతో కోల్పోతాం. ఎందుకంటే వారు ఒక పకడ్బందుగా ఏదైతే విహెచ్పి ఉందో, బజరంగ్ దళ్ ఉందో, ఆర్ఎస్ఎస్ ఉందో, వారు ఒక చాప కింద నీరులా ఈ దేశంలో ప్రవహించి వారి యొక్క సిద్ధాంతాలు మన పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మిత్రులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఏ దేశంలో ఏ చిన్న విషయం జరిగినా గానీ అక్కడ ఏ విధమైన దళితుల పట్ల, ముస్లింల పట్ల వివక్ష కొనసాగిస్తూ ఉన్నారంటే వారికి ఒక్కటి రాజ్యాంగం పైన గౌరవం లేదు. నేను అమిత్ షాను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన ఓటు హక్కు వల్లనే నువ్వు పార్లమెంట్ కు రాగలిగినావు. లేకుంటే నీకు ఓటు హక్కు లేకుంటే నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష నువ్వు ఈ రోజు ఇట్లా నువ్వు ఓటు హక్కు నిర్ణయించుకున్నావు. మీ అందరికీ నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నాను, ఈ పెద్ద పెద్ద నాయకులంతా గాంధీ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని వీరందరూ ఓటు హక్కును చదువుకున్న వాళ్ళకి ఇద్దాము, పైసలున్న వాళ్ళకి ఇద్దామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అన్నాడు, ఎవరైతే 18 ఏళ్లు నిండినే వాళ్లకు ఓటు హక్కు కల్పిస్తేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బాగుపడుతుందని చెప్పారు. ఈ రోజు మనందరికీ ఒక నాయకుడు 5 ఏళ్లకు ఒక్కసారి వచ్చి మీ కాళ్ళను పట్టుకుంటుందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చలువ. మీరు గమనించండి, ఈరోజు
ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఉందంటే అది బాబాసాహెబ్ ఒక్క నిర్ణయం. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఈ దేశంలో మౌలిక వసతులు గాని, ఒక దేశ నిర్మాణం ఎట్లా జరగాలంటే, ఒక దేశం ఎట్లా ఉండాలంటే, ఒక దేశంలో పరిపాలించే రాజు ఎట్లా ఉండాలంటే, ప్రైమ్ మినిస్టర్ ఎట్లా ఉండాలంటే, ఒక ఎమ్మెల్యే ఎట్లా ఉండాలంటే, స్థానిక కార్పొరేటర్కు ఉండవలసిన విధులు గాని నిధులు గాని ఇవన్నీ రాజ్యాంగంలో మీకు ప్రతి ఆర్టికల్లో మీకు అందరికి దొరుకుతా ఉన్నాయి. మీరు ఒక్కసారి గమనించి ఆర్టికల్ చదవండి. మీరు రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు చదవాలి. మనకెక్కడ కూడా స్కూల్లో రాజ్యాంగాన్ని నేర్పించారండి. ఎందుకంటే రాజ్యాంగాన్ని మనం చదివినట్టయితే మన హక్కులు మనకు గుర్తుకుంటాయి. మన హక్కులు మనకు గుర్తుకొస్తే వాళ్ళని నిలదీస్తాం. కాబట్టి మనకెక్కడ కూడా రాజ్యాంగాన్ని కోసం చెప్పరు. ఎందుకంటే ఏదైతే బాబాసాహెబ్ మనుస్మృతి గ్రంథాలను దగ్నం చేశారో డిసెంబర్ 25 రోజున ఈ యొక్క భారతదేశంలో రాజ్యాంగానికి మనం వాల్యూ ఇవ్వాలి. మన పిల్లలకు ప్రతి ఒక్క పౌరునికి దళిత ఇండ్లలో భగవద్గీత, బైబుల్, ఖురాన్ ఎట్లా ఉంటుందో దాని పక్కన కూడా మనం రాజ్యాంగ గ్రంథాన్ని మనం పెట్టుకోవాలి. నేను ఒక్కటే మీ అందరితో మనం చేస్తా ఉన్నాను, ఎక్కడైతే మన హక్కులను మనం తెలుసుకోమో అక్కడ మనం అన్ని కోల్పోతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటుండే, నీకు నేను రైట్ ఇచ్చినా మీరు 100% గుంజుకోవాలంటుండే. అది మనం గుంజుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం సంఘటితంగా సమీకరించు, బోధించు, పోరాడు. కానీ సమీకరణ కూడా జరుగుతలేదు, బోధించడం జరుగుతలేదు, పోరాడడం జరుగుతలేదు. అంటే మనమంతా చిన్న విచ్ఛిన్నము జరిగిపోతా ఉన్నాం. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, మనము దళితులము, ముస్లింలము ఐక్యంగా ఈ యొక్క దేశాన్ని కాపాడాల్సిన సమయం ఎంతన్నా ముంగడుకుంది. అది ఆసన్నమైంది. మనకు ఒకటే చెప్తున్నా, మనం అంబేద్కర్ ను చూడలేకపోవచ్చు, కానీ అభినవ అంబేద్కర్ మన బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ గారు. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా మిత్రులారా, మీరు ఎప్పుడన్నా పార్లమెంట్ లో చూడండి, ఆయన ఎక్కడ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయాల్లో మాట్లాడలేరు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద డెవలప్మెంట్ విషయం కాదు. ఎక్కడైతే దళితుల పట్ల అన్యాయం జరుగుతుందో, ఎక్కడ పట్ల ముస్లింల పట్ల అన్యాయం జరుగుతుందో ఏకైక గొంతు ఉంది అంటే అది మన అసదుద్దీన్ ఓవైసీ గారిది. నేను ఈరోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, దళితుల ఎంపీలు ఉన్నారు చాలా మంది, కానీ ఎక్కడ కూడా మాట్లాడరు. ఈ రోజు మనం చెప్తున్న వివక్ష చాలా చాలా అంటే చాలా వివక్ష గురవుతా ఉన్నాము, దళితులం గాని ముస్లింలం గాని. ఎందుకంటే మనం ఇట్లా ఏకంగా మనం లేకున్నట్టయితే రానున్న రోజులలో మనం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంది. అందుకే అంటున్నా, దళిత్ और ముస్లిం एक दिल एक जान అంటున్నా. నేనైతే దయచేసి మీరు అందరూ ఇది కూడా గమనించుకోవాలి, దళిత్ और ముస్లిం एक दिल एक जान. మీ స్లోగన్ ను మీరందరూ మనమంతా ఏకంగా కలిసికట్టుగా రానున్న రోజులలో ఏదైతే భారతీయ జనతా పార్టీకి గట్టిగా మనం చెప్పకపోతే రానున్న రోజుల్లో మనం మనుగడ కష్టము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ యొక్క ఆశయాలను ముంగడు తీసుకువెళ్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి గౌరవనీయులు పెద్దలు కౌసర్ మొయినుద్దీన్ గారికి మరొకసారి ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్.